అల్లరి పిల్లవాడు బిలే. బిలే చాలా అల్లరి పిల్లవాడు. అతని అక్కలు, అమ్మ ఎన్నోసార్లు అతనిని తీవ్రంగా మందలించేవారు. ఒకసారి బిలే అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ అక్క అతన్ని పట్టుకుందామని వెనకాల పరిగెత్తింది. కాని అతన్ని పట్టుకోలేకపోయింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక మురుగు కాలువలో నిలుచొని అక్కడినుంచి వాళ్ళ అక్కను కావాలంటే ఇక్కడకొచ్చి నన్ను పట్టుకో అని పిలిచాడు. వాళ్ళక్కయ్య ఆ మురుగు కాలువ దగ్గరికి రాదని, ఒకవేళ అక్కడికి వస్తే ఆమె మళ్లీ స్నానం చేయవలసి ఉంటుంది కాబట్టి అసలు రానేరాదని అతనికి తెలుసు. అతని అల్లరి ఆ విధంగా ఉండేది. ఒక్కొక్కసారి బిలేకి చాలా కోపం వచ్చేది. ఆ సమయంలో అతనిని ఎవరూ ఏమీ చేయగలిగేవారు కాదు. కోపంలో తన చేతికందిన వాటినన్నిటినీ, కంచాలు, కప్పులు, సాసర్లు ఇలా ఏవి దొరికితే వాటిని విసిరేసేవాడు. ఈ అల్లరి భరించలేక వాళ్ళమ్మ అప్పుడప్పుడు ఇలా అనేది, తనలాంటి కొడుకును ప్రసాదించమని శివుడిని ప్రార్థించాను. కాని అందుకు బదులు ఆయన తన భూతగణాలలో ఒకరిని పంపాడు. ఒక రోజు ఇంట్లో పెద్ద గందరగోళం నెలకొన్నది. బిలే మంచం మీద నుంచి దిండ్లు, దుప్పట్లు తీసి విసిరి అవతల పారేశాడు. వాళ్ళ అమ్మ అతనిని గట్టిగా మందలించి వాటన్నిటినీ మళ్లీ మంచం మీద పెట్టమని చెప్పింది. కాని బిలే ఆమె చెప్పింది చేయలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా గోడకి ఎదురుగా ఒక మూల కూర్చున్నాడు. పక్క ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు ఈ గొడవంతా విని అసలు సంగతేమిటని అడిగింది. భువనేశ్వరి ఇలా చెప్పింది, బిలేకి ఇష్టంలేని పని ఏదైనా చేయమని అన్నప్పుడు వాడు ఇలానే ప్రవర్తిస్తాడు. ఎవరు చెప్పినా వినిపించుకోడు. వాడిది చాలా బలమైన సంకల్పం. అప్పుడా పెద్దామె ఇలా అన్నది, నా ప్రియమైన భువనేశ్వరి, బిలే శివాంశతో జన్మించాడు. అతను సాక్షాత్తు శివుడే. అందుకనే అతనిచేత బలవంతంగా ఏ పనీ చేయించలేవు. బిలే అల్లరి మరీ భరించరానిదే. శృతిమించినప్పుడు వాళ్ళమ్మ ఒకే ఒక పని చేసేది. అతని తలపై కొన్ని బిందెల నీళ్లు కుమ్మరిస్తూ శివ 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 అంటూ శివనామస్మరణ చేసేది. అప్పుడు బిలే తన అల్లరి మానుకుని శాంతించేవాడు. ఒక్కొక్కసారి ఆమె ఇలా అనేది, బిలే, నువ్వు ఇదే విధంగా అల్లరి చేస్తుంటే శివుడు నిన్ను కైలాసానికి రానియడు. ఈ మాటలు వినగానే బిలే మౌనంగా, శాంతంగా అయిపోయేవాడు.